ప్రియమైన సోదర సోదరీమణులారా, మనమందరం జీవితంలో ఒక గొప్ప యుద్ధంలో ఉన్నాము. ఇది కనిపించే శత్రువుతో కాదు, కనబడని శత్రువుతో. అతడే సాతాను. అతను మన మనసులో సందేహాలను, భయాలను, బలహీనతలను నింపుతాడు. మనలో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. కానీ బైబిల్ మనకు ఒక శక్తివంతమైన రహస్యం చెబుతోంది: దేవునికి లోబడుడి, సాతానుని ప్రతిఘటుడి, అప్పుడు అతడు మీ యొద్ద నుండి పారిపోవును. ముందు గమనించండి, వాక్యం ఇలా చెప్పలేదు, సాతానుని ప్రతిఘటుడి అని. మొదట చెప్పినది దేవునికి లోబడుడి. అంటే మనం దేవునికి పూర్తిగా సమర్పించుకోకుండా శత్రువుని ఎదుర్కోలేం. దేవునికి లోబడటం అంటే ఏమిటి? ఆయన చిత్త ప్రకారం నడవడం. మన ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడం. మన స్వంత గర్వాన్ని, స్వార్థాన్ని వదిలి ఆయనకు అంగీకరించడం. మనం దేవునికి లోబడితే ఆయన శక్తి మనలోకి వస్తుంది. మనం బలహీనులమే అయినా దేవునితో కలిసినప్పుడు మనం అపరాజేయులం అవుతాం. ఉదాహరణగా ఆలోచించండి, ఒక చిన్నపిల్ల తండ్రి చేతిని పట్టుకుని నడుస్తుంటే ఎంత పెద్ద శత్రువు వచ్చినా ఆ పిల్ల వణికదు. ఎందుకంటే అతడు తన తండ్రి శక్తి మీద విశ్వాసం పెట్టుకున్నాడు. అలాగే మనం దేవుని చేతిని పట్టుకుంటే సాతాను మన దగ్గర నిలబడలేడు. రెండవది, సాతానుని ప్రతిఘటుడి. ఇది అంటే అతని ప్రలోభాలను, అబద్ధాలను తిరస్కరించాలి. అతను మనకు చెప్పే మాటలు, నువ్వు పనికిరానివి, నీ జీవితంలో మార్పు రాదు, దేవుడు నిన్ను వదిలేశాడు, ఇవన్నీ అబద్ధాలు. వాటిని మనం దేవుని వాక్యంతో ప్రతిఘటించాలి. యేసు అరణ్యంలో శోధింపబడినప్పుడు ప్రతిసారి ఆయన ఇల్లు వ్రాయబడియున్నది అని దేవుని వాక్యాన్ని ఉపయోగించారు. అదే మనకు మార్గం. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, దేవునికి లోబడండి, శత్రువుని ప్రతిఘటించండి, అతడు పారిపోతాడు. ఇది ఒక వాగ్దానం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక నిబంధన. మీరు దేవునికి అర్పణమైన హృదయంతో ఉంటే ఎలాంటి బంధనాలు మీ మీద ఎక్కువ కాలం నిలబడలేవు. చివరిగా, ఇది మనకు ఒక ప్రోత్సాహం, మన శక్తితో కాదు, దేవుని శక్తితో గెలవడం. ఆయనతో ఉంటే మనం ఓడిపోం. కాబట్టి ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోండి: ప్రభు, నేను నీకు లోబడుతున్నాను, నీ శక్తితోనే శత్రువును ప్రతిఘటిస్తాను. మరిన్ని ఇలాంటి ఆత్మీయమైన సందేశాల కోసం బైబిల్ వర్డ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.